దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక పల్లవి పాట మనము పాడుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసునికే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసునికే తెలియును. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, మహోన్నతుల నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ సమయం ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యంలో ఉన్న ప్రతి సారాంశాన్ని మేము గ్రహించుకోవడానికి చక్కటి శక్తిని, బలాన్ని, పరిపూర్ణ జ్ఞానము మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క వాక్యము, ఈ రోజున వాక్యాంశము సింహపు నోట నుండి తప్పించుకునుట, సింహపు నోట నుండి తప్పించుకునుట అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సింహానికి సూచనగా యేసు ప్రభువు ఉన్నాడు, అలాగనే సింహానికి సూచనగా సాతానుడు కూడా ఉన్నాడు. ఏమండి, ఎవరిని మృంగుదామా అని సాతానుడు సింహం వలె గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహము కదండి. అయితే ఈ యొక్క రెండు సింహాలు ఉన్నాయి, ఒకటి యేసుక్రీస్తు, అలాగనే ఒకటి సాతానుడు. మనము ఏ సింహం నుంచి మనం తప్పించుకోవాలి? ఏ సింహం నుంచి మనం తప్పించుకోవాలంటే సాతాను యొక్క ఆ యొక్క సింహము అనగా ఆ యొక్క ఆలోచనల నుంచి మనము తప్పించుకోవాలి. ఈ రోజున వాక్యంలోనికి మనం వెళ్దాము. ఎవరైతే బలహీనతగా ఉన్నారో వారందరినీ అనగా తన వైపు, సాతానుడి వైపు త్రిప్పుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా ఉన్నవారు ఎన్నడను ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళిపోరు, దేవుని యొక్క మార్గం నుంచి వెళ్ళిపోరు. ఎప్పుడైతే మనము వీక్గా ఉంటామో, ఎప్పుడైతే మనము అనాలోచనగా ఉంటామో, వెంటనే సాతానుడు మనలను పట్టి పీడిస్తూ ఉంటాడు. కనుక మనము వాక్యాలు ధ్యానం చేద్దాము. ఇక్కడ 2వ తిమోతి 4వ అధ్యాయం 17వ వాక్య భాగం ఒకసారి చదివినట్లయితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్య జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచింది గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడితిని. దేవుని స్తోత్రము కలిగాక. సింహపు నోట నుండి ఆయన తప్పించబడి ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు కావచ్చు, అలాగనే సహోదరులు తిమోతి కూడా కావచ్చు. మరి ఈ తిమోతికి కూడా భయంకరమైన పరిస్థితులు ఎదురై ఉన్నాయి. అలాగనే అపోస్తలుడైన పౌలుకు కూడా భయంకరమైన పరిస్థితులు ఎదురై ఉన్నాయి. ఏమండి, మరి ఆ యొక్క సమయంలో ఉన్న రాజులు, మరి అపోస్తలుడైన పౌలు ఉన్న సమయంలో నీరో చక్రవర్తి ఉండేవాడు. అతను భయంకరమైన రీతిగా ఉండేవాడు. అంటే ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారిని చంపించేవాడు. ఏమండి, హతమార్చే వరకు ఊరుకునేవాడు కాదు. కనుక ప్రియమిత్రులారా, ఇక్కడ మనము ఇంకా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి ఎరగలేనప్పుడు అనగా గ్రహించలేనప్పుడు అతని ద్వారా కూడా ఎంతో మంది క్రైస్తవులు మృత్యువాత పడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఆ దమస్కు అనే ప్రాంతంలో మరి యేసు ప్రభు పౌలుతోటి మాట్లాడినప్పుడు ఏమండి, మరి అతని యొక్క మనసును మార్చుకున్నాడు. దేవునికి సేవను ఏమండి తన యొక్క తుది శ్వాస వరకు చేసి ఉన్నాడు. మరి ఎన్నో రీతిలుగా ఆ యొక్క సాతాను యొక్క సింహ గర్జన అతను విన్నాడు. అనగా ఎన్నో భయంకరమైన శక్తులు అతని మీద
పడి ఉన్నారు, అనగా భయపెట్టి ఉన్నారు, అలాగనే చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన దేవుడు మరి అపోస్తలుడైన పౌలుని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. తన యొక్క తుది శ్వాస వరకు దేవునికి సేవలు చేస్తున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమునో, పూర్ణముగా పరిపూర్ణముగా సువార్తను ప్రకటించాలనే ఒక ఆలోచన, దృఢమైన సంకల్పము ఇతరులో ఉన్నది. అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమునో, ఏమండి, రోమీలు ఆ యొక్క ప్రాంతంలో భయంకరమైన రీతిలో ఉన్నా కూడా, ఆ ప్రజలు ఇతన్ని హానిపరుస్తారని తెలిసినా కూడా ఆ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని విత్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రము కలిగిగా. మరి ఈ రోజున మనకి అనుగుణముగా ఉన్న స్థలంలోనే ప్రకటన చేయడము కాదు, అనుకూలముగా ఉన్న స్థలంలోనే దేవుని యొక్క వాక్యము పంచుకోవడము కాదు, కానీ తెలియని వారికి కూడా దేవుని యొక్క వాక్యము పంచుకున్నట్లయితే అది దేవుని యొక్క సేవ. ఏమండి, తెలిసిన వారికి చెప్తే ఏం ప్రయోజనము? తెలియని వారికి దేవుని యొక్క సేవ చేయాలి. నలుమూలల ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలి. ఒక ప్రాంతంలోనే ఉండి, ఏమండి, నేను సంఘాన్ని కట్టుకున్నాను, నేను ఈ యొక్క సంఘంలోనే దేవునికి సేవ చేస్తాను, ఇంకా వేరొక ప్రాంతానికి నేను వెళ్ళను, వేరొక వీధిలోకి నేను వెళ్ళను, వేరొక మనుషుని నేను వారికి సువార్తను ప్రకటన చేయను అని కాదు. ప్రతి ఒక్కరికి దేవునికి సువార్త ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉన్నారో దాని ప్రకారముగా మనం బోధించాలి. కొంతమంది సేవకులు వారికి అనుగుణముగా బోధించుకుంటూ ఉన్నారు. వారి యొక్క సంఘానికి ఎక్కువ మంది రావాలని. ఏమండి, ఎక్కువ మంది వస్తే దేవుడు నిన్ను ఎక్కువగా చూస్తాడని కాదు. తక్కువగా ఉన్నా కూడా వారు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో, ఏమండి, దేవుని యొక్క వాక్యం మీద వారు నిలబడి ఉండాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే నీ సంఘము గొప్పది. అప్పుడు నీవు చెబుతున్న ఆ వాక్యము గొప్పదిగా కనపడుతుంది, దీపం వల్లే ప్రకాశింపబడుతుంది. ఏదో నామకర్ధముగా ఒక 4-5 వచనాలు తీసుకుని వివరణ ఇచ్చేసి పంపించేస్తే అది సరిపోదు. దేవుని యొక్క గ్రంథంలో ఏదైతే సత్యముగా ఉన్నదో దాని ప్రకారంగా బోధిస్తేనే వారైనా మనమైనా ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఇంకా క్షుణ్ణంగా మనం చూసినట్లయితే, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి తిని. ఎవరు ప్రక్కన ఉన్నారంట? మనుషులు కాదు. ఈ నేటి కాలంలో సహోదరుడికి ఏదైనా సమస్య వస్తే మరొక సహోదరుడు కూడా సహాయం చేయలేని రీతిగా ఉంటున్నారు, కుటుంబస్తులే. కానీ ప్రభు మన ప్రక్క నుండి మనకి ధైర్యం ఇస్తానని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు మన పక్కన ఉండగా మనకు భయం ఎలా? ఏమండి కదండి, ప్రభు మన పక్కన ఉంటే మనకు భయం ఎందుకు? మనకు చింత ఎందుకు? ఆయన అంటున్నాడు కదా, మీ యొక్క చింతంతో యావత్తు నా భుజంలో వేయండి, నేను మోస్తానంటున్నాడు. సమస్త జనులారా మీ భారం అంతా తీసుకురండి, నేను మోస్తానంటున్నాడు. మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంతటి మాట సెలవిచ్చే దేవుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఏ హైందవ గ్రంథంలో ఉన్నారు? ఎవరు లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడంటే, మీకున్న చింత యావత్తు నేను తొలగిస్తాను, మీ ప్రక్కన నేను ఉంటానంటూ ఉన్నాడు. ఏం చేయాలంటే మనము దేవునికి సేవ చేయాలి. ఇక్కడ మత్తయి సువార్తలో వచ్చి అక్కడ మాట ఉన్నది, ఆ మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాల్లో 20వ వచనము చివరి లైన్ లో మనం చూసినట్లయితే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? మరి ఆ యొక్క శిష్యులు కాదు, డిసైబుల్స్ కాదు, లేకపోతే ఆ యొక్క ప్రవక్తలు కాదు.
ప్రభు అయిన యేసుక్రీస్తే, తండ్రి యొక్క కుమారుడే ఈ మాటను సెలవిస్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని స్వయంగా తన యొక్క స్వరము ద్వారా మనతో చెప్తూ ఉన్నాడు. ఇంకా మనకెందుకు భయము? ఎందుకు భయపడము? మన దేవుడు సింహం లాంటి దేవుడు, యూదా గోత్రపు సింహము. ఆ సింహం యొక్క స్థానంలో మనం ఉన్నాము. ఆ యొక్క సింహము ఆ ప్రక్కన మనం ఉన్నాము. మన ప్రక్కన ఆ సింహం ఉండగా ఈ యొక్క లోకములో ఉన్న, అనగా ఈ యొక్క సాకుడి యొక్క శక్తులు ఏమి మన మీద పనిచేయ ప్రియమిట్లారా. ఎందుకంటే మనము దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క పనిని మనం చేసినట్లయితే మనలను దేవుడు ఆదరిస్తాడు, కనికరిస్తాడు, పోషిస్తాడు. మనకి ఇంకేం కావాలి? ఏమండి, మనుషులు నమ్ముకుంటే ఈ రోజున మనకి సహాయం చేస్తారు, రేపు నీకు నేను సహాయం చేస్తాను అని తెలుపుతూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనము ముందు పెట్టుకోవాలి. దేవుడు ముందు పెట్టుకుని మనం నడిచినట్లయితే ప్రభువే మన యొక్క విజయములో ఆయన తోడుగా ఉంటాడు, మన యొక్క శ్రమలో ఆయన తోడుగా ఉంటాడు, మన యొక్క బాధలో ఆయన తోడుగా ఉంటాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 వాక్య భాగంలో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఆయన అందే మనం సమస్తము చేయగలము. ఎవరి అందు కాదండి, మనకున్న బలాన్ని బట్టో, లేకపోతే మనకున్న ధనాన్ని బట్టో, లేకపోతే మనకున్న పలుకుబడిని బట్టో కాదు. ఆయన యొక్క నామాన్ని బట్టి సమస్తము మనము చేయగలము. ఈ లోకంలో ఏదైనా, ఆయనలో ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? ఏదీ లేదు. మనుషులకైతే అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రార్థించిన వెంటనే స్వస్థతలు వస్తాయి, కానీ మనము విశ్వాసంగా ప్రార్థించం. అయ్యో దేవా అని మొరపెట్టినట్లయితే దేవుడు మన పక్షములో ఉంటాడు, కానీ మనము నిజముగా మనము మొరపెడతాం, కానీ నిజముగా మొరపెట్టము. దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు, కానీ పై రూపాన్ని చూడండి. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, ఈమె ప్రార్థన చేస్తుంది, సర్లే నేను ఆమె పక్షముగా నేను ఉంటాను, అతని పక్షముగా ఉంటానని అనుకోడు దేవుడు. మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచన బట్టి, తలంపును బట్టి దేవుడు మన పక్షముగా ఆయన నిలబడతాడు కదా. అందుకనే అంటున్నాడు ఆయన, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచుని వాణి అందే ఆయనను మనం బలపరచాలి. అన్యుల ఎదుట ఆయనను బలపరచాలి. అన్యులంటే ఏదో తప్పు మాట కదండి. అన్యులంటే దేవుణ్ణి ఎరగలేని వారిని అన్యులు అంటారు. వారి దగ్గర దేవుణ్ణి మనం బలపరచాలి. ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు కేడముగా కోటగా ఉంటాడు అని వారికి మనం బోధించాలి. అప్పుడే ఆయన పని మనం చేసినట్లయితే మన పని దేవుడు చేస్తాడు. సమస్తము మనము చేయగలం దేవుళ్ళు మనం ఉన్నట్లయితే. ఇక అపోస్తుడైన పౌలు, మనము అపోస్తుల కార్యాలు చూసినట్లయితే 9వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చక్కటి మాట ఉన్నది. అందుకు ప్రభువు, ఎవరు? అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేళ్ల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఎవరితోటి మాట్లాడుచున్నాడు? అక్కడున్న ఒక ప్రవక్తతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ అనే ఒక ప్రవక్త. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ఆ శిష్యుడితోటి ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇదిగో అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, ఈ రీతిగా గుడ్డితనము కలగజేస్తున్నాను, ఆ గుడ్డితనము పోగొట్టిలాగా అతని మీద చేతి ఉంచి ప్రార్థించు అన్నప్పుడు అననీయ సందేహపడుతున్నాడు. అతను క్రైస్తవుని చంపున్నాడు కదా, బాధ పెట్టున్నాడు కదా అని అంటూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడు? అయితే నీ వెళ్ళుము, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట
అతన్ని నేను ఉంచుతున్నాను, ఆయన నేను బలపరుస్తున్నాను, ఆయన మనకు సాధనముగా ఉన్నాడు ఇప్పుడు. కనుక దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో మనకు తెలియదు కదండి. కానీ అపోస్తలుడైన పౌలుని వాడుకున్నాడు. మంచి వయసులో మంచి బలమున్న సమయంలో, మంచి వ్యక్తిత్వం ఉన్న సమయం, మంచి విశ్వాసం ఉన్న సమయంలో దేవుడు వాడుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోవాలంటే మన విశ్వాసముగా పరిపూర్ణముగా దేవుడు మనకి జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రియదంట్ల దేవ నన్ను వాడుకో, లేకపోతే దేవ నన్ను వినియోగించుకో, లేకపోతే దేవ నాకు ఇది కావాలి అది కావాలంటే ఏది మనకు దొరకదండి. మనం విశ్వాసంగా మనం అడిగినట్లయితేనే దేవుడు ఏదైనా మనకి సాధ్యం చేయగలరు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయం ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినారు. ఇదిగో ప్రభువా, నేను నిశ్చితమైతే ఈ యొక్క వాక్యం ప్రభు అనేకులకు చేరడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభు నిశ్చితమైతే తండ్రి ప్రభు అనేకులు తండ్రి మాదిరి కలిగి జీవించడానికి సహాయం చేస్తున్నాడు ఉన్నాం. ఆయన మా యొక్క పరిశుద్ధతలో ప్రభువ, మా యొక్క నడవడికలో, మా యొక్క ఆలోచనలో, మా యొక్క తలంపులో ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండడానికి సహాయం చేయండి. నేను నీ యొక్క మహిమార్థకే మమ్మల్ని వాడుకుంటున్నాడు ఉన్నాం. అలానే ప్రభువ, నేను మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సహోదరి కవిత గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభువ, నేను మరి అలాగనే ప్రభు దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నాయన సహోదరి గౌరి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రార్థన అవసరంలో ఎవరైతే కోరినారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.